మాటలైతే బాగానే చెప్తుండు. ఆయన ఇచ్చిన హామీలన్నీ త్వరగా నెరవేర్చాలని కోరుకుంటున్నాను. ఇష్టం, అభిమానం. జాబ్స్ పెట్టి క్వశ్చన్ పేపర్ లీక్ చేయడం, మార్క్స్ కౌంటింగ్ అట్లా మిస్టేక్ అవడం అట్లాంటివి. ఈసారి కూడా మోడీ వస్తాడు. పాజిటివ్ మాత్రం నాకు కేటీఆర్ గారు. ఎవరిని చూస్ చేసుకుంటారు? యంగ్ 3 లీడర్స్. జగన్ గారు. ఎందుకు? ఇష్టం, అభిమానం. 3 పార్టీ లీడర్స్ ఉన్నారు, ఎవరిని పిక్ చేసుకుంటారు? నేనా లోకల్ హైదరాబాద్ డెవలప్మెంట్ అయితే కేటీఆర్. ఎందుకు సార్? డెవలప్మెంట్ గురించి ఏం డెవలప్ చేశారు? అది కొంచెం సిటీని కానీ 10 years తెలంగాణ తేవడం అన్ని విధాలుగా. ఓకే. బండి సంజయ్ గారు ఉన్నారు. పర్సనల్గా కూడా నాకు ఇంట్రెస్ట్ బండి సంజయ్. రేవంత్ రెడ్డి యాటిట్యూడ్ ఫుల్ ఇంట్రెస్ట్. వీళ్ళు ముగ్గురు నాకు ఇష్టమే. ఎస్. కానీ అందరిలో పాజిటివ్ ఉండవు కదా, కొన్ని నెగటివ్స్ కూడా ఉంటాయి. యా, నెగటివ్స్ నేను మాట్లాడలేను కానీ పాజిటివ్ మాత్రం నాకు కేటీఆర్ గారు. కేటీఆర్ గారు. యా షూర్. ఓకే. ఇక్కడ ఏంటి మీది? కేఆర్టీ. కేఆర్టీ. నేషనల్ లీడర్లో మోదీ గారు ఉన్నారు. యా, నెంబర్ 1 నాకు ఫేవరెట్. నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్లో కేటీఆర్, నేషనల్ లెవెల్ మాత్రం మోడీ గారు. మోదీ గారు. ఎందుకు? డెవలప్మెంట్ కానీ ఫ్యూచర్ కన్స్ట్రక్షన్ గురించి కానీ టోటల్గా మోడీ గారి గురించి. లాస్ట్ టైం ఎవరికి ఓట్ ఇచ్చారు? నేనా సెంట్రల్ మాత్రం మోడీకి వేసాను, స్టేట్లో కేసీఆర్ గారికి వేసాను. ఈసారి ఎవరికి ఇస్తారు? ఈసారా మోడీ గారికి వేస్తాను. మోదీ గారికి ఇస్తారు అనుకుంటున్నారా? 3 లీడర్స్ ఉన్నారు, చూస్ ఎనీవన్. కేటీఆర్. కేటీఆర్ గారు. మీరు? బండి సంజయ్. ఎందుకు బండి సంజయ్? బికాజ్ ఐ లవ్ బీజేపీ. బీజేపీ. ఇప్పుడు బీజేపీ మీద ఒక రెడ్ స్పాట్ ఉంది, ఏంటంటే వాళ్ళు రిలీజియస్ పాలిటిక్స్ చేస్తారని. రిలీజియస్ వేరు, పాలిటిక్స్ వేరు. కరెక్టా కాదా? అంటే ఇద్దరిని మర్జ్ చేయడం కరెక్టా కాదా? కరెక్ట్, కానీ ఎవరి దానిది ఉంటుంది. ఇప్పుడు ఎంఐఎం పార్టీకి ముస్లిమ్స్ అని అలా అంటారు, బీజేపీకి ఇలా హిందూస్ అని అంటారు. ఓకే. సో హిందూ అంటే రిలీజియస్ పక్కన పెట్టేస్తే డెవలప్మెంట్ కూడా అవసరం కదా. డెవలప్మెంట్ అంటే బీజేపీ ఉన్న చోట్ల అయితే చూసినంత వరకు ఉంది డెవలప్మెంట్. చూశాను. ఇంకా 2 లీడర్స్ ఉన్నారు. ఓకే, కాంగ్రెస్ అయినా పర్లేదు, బీఆర్ఎస్ వద్దు. అంత స్ట్రాంగ్ యూత్కి ఇబ్బంది అయింది కదా ఇంతకుముందు వచ్చినప్పుడు. ఎందుకు సార్? అంటే జాబ్స్ ప్రాబ్లమ్స్, క్వశ్చన్ పేపర్ లీక్స్ అట్లాంటివి. అంటే కేటీఆర్ గారు ఐటీ హబ్ని డెవలప్ చేశారు. పాజిటివ్ ఉన్నాయి, నెగిటివ్ ఉన్నాయి, కానీ స్టూడెంట్స్ తరఫున నెగిటివ్ వస్తుంది. అదే ఏంటి నెగిటివ్? ఏంటి? జాబ్స్ పెట్టి క్వశ్చన్ పేపర్ లీక్ చేయడం, మార్క్స్ కౌంటింగ్ అట్లా మిస్టేక్ అవడం అట్లాంటివి. ఇప్పుడు మనం ప్రెసిడెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు, ఆయన మీద ఏమైనా అంటారు? అంటే ఆయన ఇచ్చిన హామీలన్నీ త్వరగా నెరవేర్చాలని కోరుకుంటున్నాను. మీరు ప్రెసిడెంట్ గవర్నమెంట్ నుంచి ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా మీకు? ఇలాంటివి స్కీమ్ వస్తే బాగుంటుంది అని ఏం లేదు ఎక్స్పెక్టేషన్. అంటే స్టూడెంట్కి అయితే న్యాయం జరగడం, జాబ్స్ ప్రకారం వేకెన్సీస్ పెంచాలంటారు. ఇప్పుడు మన దగ్గర నేషనల్ లీడర్లో మోదీ గారు ఉన్నారు. ఎనీ కమెంట్స్? మళ్ళీ మోడీ వస్తాడు. ఈసారి కూడా మోడీ వస్తాడు. పక్క. ఇప్పుడు ఇన్ని ఇయర్స్ మోదీ గారు రూలింగ్లో ఉన్నారు, ఏమేమి డెవలప్మెంట్ చేశారు? డెవలప్మెంట్సా? గుజరాత్, అహ్మదాబాద్లో డెవలప్ చేశారు. ఇంకా అంటే గుజరాత్ ఆయన స్టేట్ కదా, సో ఆయన స్టేట్ డెవలప్ చేశారు. ఇండియా పరంగా ఏం చేశారు? అంటే బీజేపీ ఉన్నప్పుడైతే పక్క దేశాలు టెర్రరిజం అనేది తగ్గింది, టెర్రరిజం అలాంటివి తగ్గింది. లాస్ట్ టైం ఎవరికి ఓటేశారు? లాస్ట్ టైం నేను ఫస్ట్ టైం ఇప్పుడే. ఫస్ట్ టైం ఎవరికి వేయాలనుకుంటున్నారు? ఫస్ట్ టైం ఇప్పుడు బీజేపీకి వేద్దాం అనుకుంటున్నాను. స్టేట్ బీజేపీకి పైన నరేంద్ర మోడీ వస్తేనే బెటర్ అని నా ఒపీనియన్. అంతే. సేమ్ ఫీలింగ్ అండి. మీరు కేటీఆర్ గారు చెప్పారు కదా, ఎందుకు కేటీఆర్ గారు? అంటే ఐటీ హబ్ లాంటి కొత్త ఎంటర్ప్రినర్షిప్ లాంటివి కొంత క్రియేటివ్ థాట్స్ అని వచ్చారు కదా. ఎంటర్ప్రినర్షిప్. ఇంకా అంటే అతను వచ్చినప్పటి నుంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కొంచెం ఎక్కువ మంది ఉన్నారు. ఊర్ల సైడ్ నుంచి కూడా ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అంటే 100% అందరినీ సాటిస్ఫై చేయలేదు కదా. ఇప్పుడు ప్రతి ఇంటికి గవర్నమెంట్ జాబ్ అంటే అది పాసిబుల్ కాదు. సో ఐటీ లాంటివి ఏమైనా కొత్తగా ఐటీ లాంటివి ఉంటే అంటే మ్యాక్సిమం ఎంప్లాయీస్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఐటీ హబ్స్ లాంటివి ఉన్నా లైక్ ఎంటర్ప్రినర్ వాళ్ళకి కొత్త అవకాశాలు ఇస్తే వాళ్ళు కొత్తగా కంపెనీస్ స్థాపిస్తారు కదా, దానివల్ల ఎక్కువ మందిని రిక్రూట్ చేసి అన్ఎంప్లాయ్మెంట్ తగ్గిద్ది. ఇప్పుడు 2 లీడర్స్ ఉన్నారు, బండి సంజయ్ గారు. ఆయన గురించి నేను మాట్లాడినండి, సీఎం గురించి మాట్లాడి ఆయన చెప్పిన మాట్లాడి కానీ బాగానే అంటే యూత్కి లైక్ ఒక ఎమ్మెల్యే
ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండే మాట్లాడాల్సిన మాటలన్నీ ఒక ఎమ్మెల్యే ఎలాంటి మాటలు మాట్లాడతారో అలాంటి మాటలు మాట్లాడు, కానీ సీఎం రేంజ్లో ఆయన వర్క్ చేయగలడు అనేది ఇంకా తెలియట్లేదు. మాటలు అయితే బాగానే చెప్తుండు, హామీలు అయితే బాగానే ఇచ్చిండు. ఇప్పుడు బీఆర్ఎస్ చెప్పిన దానికి అన్ని డబుల్ చెప్పిండు. జనాలు కూడా బీఆర్ఎస్ చెప్పిన దానికి డబుల్ చేసిండు కాబట్టి బాగా చేస్తారని అదే ఫీలింగ్లో ఉన్నారు. మేబీ చేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడు నేషనల్ లీడర్ మనకి మోదీ గారు ఉన్నారు, ఆయన మీద ఏమైనా కమెంట్స్ చేయాలి? ఆయన వచ్చినప్పటి నుంచి కొంచెం బాగుంది దేశం. ఎందుకంటే కొంచెం మావాడు చెప్పినట్టు టెర్రరిస్ట్ అటువంటి విషయాల్లో కొంచెం బాగా ఫోకస్డ్గా ఉన్నాడు. అంటే మన దేశాన్ని ప్రొటెక్ట్ చేసే విజన్లో కొంచెం ఆయన కొంచెం క్లారిటీగా ఉన్నాడు. వేరే దేశానికంటే మనం ముందుకు వెళ్ళాలి అనే ప్లానింగ్లో ఆయన ప్లానింగ్స్ మంచి ప్లానింగ్స్తోనే బయటకు ఉన్నాడు. సో ఫ్యూచర్ విజన్ ఉంటుంది. ఫ్యూచర్ విజన్ ఉన్నది. ఈసారి ఓటేస్తారా మీరు? బీజేపీ.